ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన భూములకు అనువైన పంటల రకాలు, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనల గురించి శాస్త్రీయమైన ఖచ్చితమైన సమాచారాన్ని అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతు శ్రోతలకు అందిస్తున్న కార్యక్రమం ఇది. ఇయాల్టి కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మితో ముచ్చట పెట్టింది కె లెనిన్. అట్లనే పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు కె ప్రియాంకతో పి అశోక్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీచింది. గాలిలో తేమ 43% నమోదైంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ లేవు. వాతావరణ సూచన ఇన్నరు. మార్కెట్ ధరలు. జిల్లాలో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటల్కు CCI ధర 7,020 రూపాయలు పలికింది. ప్రైవేట్ ధర 6,630 రూపాయలు. సమీకృత వ్యవసాయం అంటే వ్యవసాయం చేసుడితో పాటు వాటి అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, మేకల, గేదెల, చేపల పెంపకం ఇలా తీర్ల పనులు చేయడం అని అర్థం. అందుకే అంటారు పాడి పంట రైతుకు 2 కళ్ళ వంటివని. వ్యవసాయం అనుబంధ రంగాలను సేద్యంతో అనుసంధానించగలిగితే మంచి ఫలితాలతో పాటు ఏడాది మొత్తం ఎంతో కొంత సంపాదించి దాన్ని పెట్టుబడిగా మలుచుకోవచ్చు. మరి ఈ సమీకృత వ్యవసాయం గురించి మరిన్ని విషయాలను నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మితో కె లెనిన్ పెట్టిన ముచ్చట్లో విందాం. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహించే బాధ్యత గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే మహిళల ఆర్థిక సాధికారిత దిశగా కూడా ఆ శాఖ పనిచేస్తుంది. అయితే రాష్ట్రంలో మరెక్కడ లేని విధంగా నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే సమీకృత వ్యవసాయం. అసలు ఈ సమీకృత వ్యవసాయ ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ సమీకృత వ్యవసాయంలో భాగంగా ఏ రకాల పంటల సాగు కొనసాగుతోంది? దీనికి సంబంధించిన వివరాలను మనతో పంచుకోవడానికి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం సార్. అయితే ఈ సమీకృత వ్యవసాయం అన్న ఆలోచన అంటే సాధారణంగా వ్యవసాయం అంటే వ్యవసాయ శాఖను వాళ్ళ పరిధిలో వచ్చేది. మీరు ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి శాఖ. మరి ఈ సమీకృత వ్యవసాయం అన్న ఆలోచన ఎట్లా వచ్చింది? దీనికి అంకురార్పణ ఎట్లా జరిగింది? దీని గురించి చెప్తారా? దీని గురించి చెప్పాలంటే మాకు సెర్ఫ్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఈ సంవత్సరం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి NRLM కింద మాకు నిర్మల్ నుంచి ఒక మండలం సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే దిలావర్పూర్ మండలం యాక్చువల్గా సెలెక్ట్ చేసాము. చేసిన తర్వాత ఏమైంది అంటే ఇంకా తర్వాత ఇది వర్షాలు రావడము, అంటే మనకి సొంత భూమి అనేది లేకుండా అయిపోయింది. అంటే మాకు మండల సమైక్యకి భూమి లేకుండా అయింది. మేము దానిలో భాగంగా అన్ని అవగాహన సదస్సులని మన VOA మీటింగ్లో కూడా అగ్రికల్చర్కి సంబంధించింది మహిళలతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాళ్ళు వింటున్నారు, వెళ్తున్నారు. అప్పుడు మేమేమనుకున్నామంటే అసలు ఒక మీటింగ్ పెట్టడం కాకుండా అసలు వాళ్ళు చూడడానికి ఒక మోడల్ ఫామ్ అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక మోడల్ అనేది మనం సృష్టించి అంటే చూపించగలిగితే ఇంకా అట్రాక్ట్ అవుతారని చెప్పేసి ఉద్దేశంతో చేసినప్పుడు ఏమైందంటే నిర్మల్ ఇప్పుడు మనకి వేరే దూరంగా ఉన్న మండలాలు చేయాలి అని అంటే ఎవరైనా ఎక్స్పోజర్ విజిట్కి అట్లా రావాలంటే దూరంగా ఉన్న మండలాలకి రాలేదు. కాబట్టి మనకి నిర్మల్లోని కొండాపూర్ అనేది అంటే హైవే నుంచి చూస్తుంటే కూడా బాగా అనిపించింది. అనుకోకుండా ఏంటంటే ఈ కొండాపూర్లోని ఒక రైతు 4 years క్రితము అతను ఈజీఎస్ నుంచి ఒక షెడ్ను వెజిటబుల్ పంటలు చేసి అది వాడకుండా అలాగే పెట్టేశాడు అనమాట. సో మేము తనని సంప్రదించినప్పుడు ఆయన మాకు లీజుకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సో అది మా మొదటి విజయం అనుకుంటున్నాం. ఎందుకంటే అది రోడ్డు యాక్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే మేము అన్ని కొత్తగా స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకునేది లేకుండా కొంచెం రిపేర్స్ చేసుకుంటే సరిపోయేటట్లు ఉన్నాయి దొరికింది. సో అట్లా మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు
శాఖపరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం ఇదొక శాఖకు సంబంధించిన విషయం, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన విషయాలు వేరే ఉంటాయి. మరి దీన్ని ఎట్లా మీరు సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు? దీనికి సంబంధించిన ఈ వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం కానీ, నైపుణ్యం కానీ, దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం కానీ, వీటిని ఏ రకంగా సమకూర్చుకుంటున్నారు? అయితే మా డిపార్ట్మెంట్ పేరులోనే గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది. గ్రామీణం అంటే ఏంటి? పొలాలు, పంటలు ఇలాంటి వాటితో కలిసి, అంటే అవి సుభిక్షంగా ఉంటేనే మనం ఏదైనా అభివృద్ధి చేయగలం. ముఖ్యంగా మేము ఇక్కడ టార్గెట్ చేసుకుంది ఏంటంటే చిన్న సన్నకారు రైతులు. సో ఇక్కడ ఏమవుతుంది, ప్యాడీ ఒకటే వేస్తారు, అంటే వరి ఒకటే వేస్తారు. వరి వేసేసి ఒకటే మూస విధానంలో జరిగేసరికి ఆ వర్షం వచ్చినప్పుడు పడిపోవడం చేయడం అట్లా అయ్యేసరికి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఏ వ్యవసాయం చేసిన వేస్ట్ అనే దానిలో వచ్చినప్పుడు మనము ఏమనుకున్నామంటే ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఏంటంటే మనము షెడ్లు ఇస్తూ ఉంటాం. అంటే గోట్లు పెంచుకోవడానికి గొర్రెల షెడ్డు, తర్వాత పౌల్ట్రీ ఫాము ఇలాంటివి పెంచుకోవడానికి ఇస్తున్నాం. ఇచ్చిన వాటిని అంటే ఇవన్నీ వాడుతూ మనం అగ్రికల్చర్ చేస్తే ఎంత సక్సెస్ చేయగలమా అనే దాని మీద ఏం చేసామంటే హార్టికల్చర్ వాళ్ళని కొంచెం సంప్రదించాము, వాళ్ళ సలహాలు తీసుకున్నాము. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించాము, వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఏం చేసామంటే ఈ షెడ్డు మామూలుగా పాడైపోయి ఉన్న షెడ్ని ఏం చేసాము, కొంచెం రిపేర్స్ చేసి దాన్ని 2 భాగాలు చేసుకున్నాం. ఒక దానిలో మాకు ఉదయ్ అక్వాకల్చర్ అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే కొరమీని చేపల పెంపకంలోని ఒక మోడల్గా చేస్తున్నారు వాళ్ళు. అంటే ట్యాంక్లోని ఒక 2 to 3 months ట్యాంక్లో పెంచుతారు, మళ్ళీ దాన్ని తీసి ఒక చెరువులో వేసుకోవాలి. అంటే న్యాచురల్గా పెరిగిన కొరమీని చేపల్లాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళని మేము సంప్రదించాం, ఎక్కడో ఒక న్యూస్ ఛానల్లో చూసి ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు ఫస్ట్ మేము ఏం చేసామంటే ఆ షెడ్లోని కొరమీన్ చేపలు మాత్రమే ట్యాంక్ పెట్టాము. ఆ పక్కన ఏం చేసాము అంటే ఈ దేశీ చికెన్, కంట్రీ చికెన్, నాటుకోళ్ళకి సంబంధించింది సగం నాటుకోళ్ళ చికెన్ కోళ్ళు పెంచాక ఏమవుతుందంటే ఈ వాటరు వచ్చేసి మనకి ట్యాంక్లో ఉన్న ఫిష్లో ఉన్న వాటర్ ఏం చేసినా 2 రోజులకు ఒకసారి మార్చాలి. అట్లా మార్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ అంతా వేస్ట్ వదిలేస్తున్నాం. సో మేము తీసుకుంది ఏంటంటే 1.5 acres ఇంకా కొంచెం తక్కువే ఉంది, కొంచెం పండల్స్ ఉన్నాయి, కొంచెం ఖాళీ స్థలం ఉంది. అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఈ వాటర్ అంతా వేస్ట్గా పోయే బదులు దీనిలో ఏంటంటే ఇంకా ఈ చేపలు యొక్క విసర్జితాలు ఉంటాయి, ఇంకా మంచిగా అంటే యూరియాకి ప్రత్యామ్నాయంగా కూడా దీన్ని వాడుతున్నారని చదివాము. సో దాని ప్రకారం ఏం చేసామంటే చిన్న చిన్న మడులు తయారు చేసాం, ఆకుకూరలు వేసాము. ఆకుకూరలు చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి అనమాట. అంటే ఏ విధమైన రసాయనాలు ఏమి లేకుండా కొంచెం పశువుల ఎరువు వేసాము. అట్లనే ఈ వాటర్తో మెంతులు వేసాము, తర్వాత చుక్కకూర వేసాము, పాలకూర వేసాము. ఇలాంటివన్నీ వేసిన తర్వాత మాకు ఒక 15 daysలోనే ఒక చిన్న 3 బిట్లలో అమ్మితే ఒట్టి మెంతుకూర ఒకటే అమ్మాము. ఇప్పుడు ఒక 10,000 ఇన్కమ్ వచ్చింది మాకు. సో అది అమ్మడానికి కూడా మాకేం కష్టం అనిపించలేదు, ఎందుకంటే ఎక్కడైతే అపార్ట్మెంట్స్ అంతే మా వాళ్ళే కొనుక్కునేవాళ్ళు. చక్కగా ఏంటంటే మార్కెట్లో యూరియా ఇలాంటి వాటి పురుగు మందుల అవశేషాలు ఉన్న ఆకుకూరలు దొరుకుతాయి. మనం ఎలాంటివి చేయలేదు కాబట్టి చక్కగా వెంటనే ఇమీడియట్గా అమ్ముడు పోయింది. అప్పుడు ఏం చేసామంటే ఇంకా దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడం బాగుంటుందని చెప్పేసి కొంచెం ఏం చేసాము, పక్కన ఉన్న స్థలంలోని ఈజీఎస్ నుంచే గోట్ షెడ్ ఒకటి వేయించాము. ఆ గొర్రెలు షెడ్ అయ్యి గొర్రెలు తెచ్చేలోపు ఏం చేసామంటే దీనికి సంబంధించిన మేత ఒక బిట్లో వేసాం. సో ఒకవైపు నుంచి ఈ మేత పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 feet అంత మేత వచ్చింది. సో ఒక 1 monthలోని ఆ మేత పెరిగిన తర్వాత గొర్రెల్ని కూడా మేము పెంచాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నామంటే ఒక ఎకరం ఉన్న రైతు కోళ్ళు పెంచుకోవచ్చు, దానిలోని పక్కన చేపలు పెంచుకోవచ్చు, ఇంకొక చిన్న స్థలంలో గొర్రెలు పెంచుకోవచ్చు. ఈ 3టికి మేము ఒక షెడ్ ఇస్తాము ఈజీఎస్ నుంచి. అది మనం కట్టుకున్న తర్వాత ఫ్రీగానే వస్తుంది, వీళ్ళు పే చేస్తుంది. సో ఈ వ్యర్థాలతో ఒకవైపు కంపోస్ట్ బిన్ ఉంది, నాడెప్ కంపోస్ట్ బిన్, అంటే ఈ వేస్ట్ అంతా కంపోస్ట్ చేయొచ్చు, ఈ వాటర్ అంతా మనం ఆకుకూరలు పండించుకోవచ్చు. సో ఈ దానిలో భాగంగా ఏం చేసామంటే కొత్తవి, అంటే మరీ మూస విధానాలు కాకుండా మంచిగా పనికొచ్చాయి. ఇప్పుడు ఒక మడిలో ఏం చేసామంటే చిలకడ దుంప, రత్నపురి గడ్డలు అంటారు కదా, అది పెట్టాము. అది ఏంటంటే కింద దుంప పెరుగుతుంది, పైన తీగ వస్తుంది కాబట్టి ఆ తీగ మాకు గొర్రెలకి పనికి వస్తుంది. సో ఇంకొక దానిలో ఏం చేస్తామంటే 5 layer సిస్టమ్, అంటే 5 రకాలు, కింద వచ్చేసి దుంప పెరిగేవి, పైన వచ్చేసి వంకాయ టమాటా పైన ఉండేవి మిడిల్లో, ఆ తర్వాత క్రీపర్స్ పైకి పోతాయి, అంటే బీర కాకర ఇలాంటి తీగజాతి కూరగాయలు పెట్టాము. మరి వాటికి తీగ పైకి వెళ్ళడానికి ఏమైనా తీగ అంటే ఎత్తుగా వెళ్ళడానికి ఏమైనా ఆధారం ఏర్పాటు చేసింది? ఆల్రెడీ పాత పందిరి ఉండింది, ఆయన వాడకుండా వదిలేశాడు. దాన్ని కొంచెం అక్కడక్కడ అంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోదలుచుకోలేదు మేము.
అక్కడక్కడ కొంచెం దారం ఈ ఉంటుంది కదా, దాంతో కట్టేసి పైకి పెట్టాము. సో ఇప్పుడు టమాటా కూడా పూతకొచ్చింది. వెల్లుల్లి వేసాము, బీట్రూట్ వేసాము, క్యారెట్ వేసాము, వంకాయ, టమాటా. మళ్ళీ పక్కన గోడలు తలపకుండా ఖాళీగా ఉండకుండా ఉండడానికి కొంచెం పుదీనా పెట్టాము. సో ఈ రకాలుగా చేసుకుంటే అంటే ఒక దానిలో లాస్ అయితే మనం ఇంకొక దానిలో గెయిన్ చేయొచ్చు. అదే ఒకే పంట వేసే బాగా వర్షం పడుతుంది, ఆ వర్షానికి ఒకే పంట అంటే మొత్తం కొట్టుకుపోతుంది. అట్లా ఉండకుండా మనం రకరకాలుగా వేసుకుంటే ఒక దానిలో లాస్ అయినా మనం ఇంకొక దాని చేయొచ్చు. సో ఇది చూసి ఒక రైతు మా దగ్గరకు వచ్చి ఒక ఫిష్ పాండ్ పెట్టుకోవడానికి ఆయన ముందుకు వచ్చాడు. ఇక్కడ దిలావర్పూర్ నుంచి మన దగ్గరికి వచ్చి చూశారు. ఆయన కూడా చాలా ఇది చాలా బాగుంది, మాకు కూడా ఉంది, కానీ అది వేసి వదిలేసాము, ఒట్టిగా మాకు ఇంత గైడెన్స్ లేక చేసాము, ఇప్పుడు మోడల్గా ఉంది కాబట్టి మేము పెట్టుకుంటామని అట్లా. అంటే అదే మేము ఎక్స్పెక్ట్ చేసేది కూడా. మేము దీనిలో లాభాలు గడించాలనే కంటే కూడా బయట మన చిన్న రైతులు కానీ మహిళా రైతులు ముందుకొచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళలో ఉత్తేజం కలిగించడానికి మేము ఇది పెట్టడం జరిగింది. సో ఇది ఒక రకంగా మా సక్సెస్ఫుల్ అనుకుంటున్నాము. ఎందుకంటే టీం వర్క్ కింద నుంచి, అంటే మా అటెండర్ల దగ్గర నుంచి బీఓఏలు, సీసీలు, మా ఏపీఎంస్, డిపిఎంస్, అడిషనల్ డిఆర్డిఓ, మేము అందరం కలిసి ఒక టీం వర్క్ చేస్తే ఇక కష్టం అనిపించదు. అసలు ఇక్కడ కూర్చుని చూశారు కదా, ఈ టైం దాకా కూడా మాకున్నా కానీ పెద్ద ఇది ఉండదు. అంటే రోజు ఒకళ్ళకి డ్యూటీ వేస్తాము, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎక్కడైనా ఆకుకూరలకి వాటర్ కావాలా, ఇవన్నీ చూస్తారు. అట్లా ఒక టీం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా నిర్మల్కు సమీపంలో ఉన్న ఈ కొండాపూర్లో ఒక 3 ఎకరాల్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ప్రయోగాత్మకంగా ఈ సమీకృత వ్యవసాయాన్ని, అయితే ఇదే పద్ధతిన ఈ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు అంటే మండలాల వారిగా విస్తరించే ఆలోచన ఉందా? ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో నుంచి ఔత్సాహిక రైతులు ఎవరైనా ఈ విధానం ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల కింద ఈ రకమైన సమీకృత వ్యవసాయం ద్వారా ఏదైనా ప్రయోజనం పొందాలని అనుకుంటే గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వారికి ఏ రకమైన తోడ్పాటును అందిస్తారు? మరి ఈ సమీకృత వ్యవసాయ పద్ధతుల్ని విస్తరించే ఆలోచన కూడా ఏమైనా ఉందా? దాని గురించి చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే ఒక మండలంలో ఉన్నది నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి ప్రతి మండలంలోని కంపల్సరీ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇది వచ్చి దీన్ని చూసి అట్రాక్ట్ అయ్యి అంటే మేము చేస్తాము అనే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఈజీఎస్ నుంచి, ఇప్పుడు గోడ్ షెడ్డే ఉంది, ఈజీఎస్ నుంచి వేసుకోవచ్చు. అంటే వాళ్ళకి జాబ్ కార్డు ఉండి అన్ని అర్హతలు ఉంటే మాత్రం వాళ్ళకి ఈజీఎస్ నుంచి గోడ్ షెడ్ వేసుకోవచ్చు. అట్లనే మనకి ఆయిల్ ఫామ్ పెట్టాలనుకున్నాం, ఆల్రెడీ ఆయిల్ ఫామ్ కూడా ఇస్తున్నాం, దానిలో అంతర పంటలు చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే గోడ్ షెడ్ వేసుకున్నాము, గొర్రెలు కొనడానికి మనం బ్యాంక్ లింకేజ్ నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ లోన్ రూపాన్ని కూడా మనం ఇస్తాము. అయితే ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉపాధి హామీ పథకం అయితేనేమి, జాబ్ కార్డుల జారీ అయితేనేమి, ఉపాధి హామీ కూలీలకు పని దినాల్ని కల్పించడంలో కానీ ఇప్పటికే రికార్డులను సాధించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్థానంలో ఉన్నది. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి ప్రయోగాలు చేసి ఇంకా ఈ స్థానానికి చేరుకోవాలి అన్న లక్ష్యాలు ఏమైనా మీ శాఖకు ఉన్నాయా? ఉంటే వాటి దిశగా ఎట్లా అడుగులు వేస్తున్నారు, దాని గురించి కూడా చెప్పండి. తప్పకుండా. ఇది ఏంటంటే మేము ఒక్కళ్ళే డిఆర్డిఓ అనేది ఒక్కళ్ళది కాదు, మొత్తం అందరం కలిసి టీం వర్క్. అది కూడా మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు, ఆయన సహాయ సహకారాలు, అలాగే మా పైన మా గౌరవ సెర్ఫ్ సిఇఓ సారు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సార్, అలాగే మా మేడం సెర్ఫ్ డైరెక్టర్ గారు రజిత మేడం, ఇలా సలహాలు, వాళ్ళ సహకారం కూడా మాకు చాలా ఉంది. ఏంటంటే ముందు ముందు ఇంకా కొత్త రకమైన ఇప్పుడు కూడా మేము సాఫ్రాన్ సీడ్స్ అంటే కుంకుమ పువ్వు విత్తనాలు కూడా నెక్స్ట్ ఇయర్కి గ్రో చేయడానికి, అంటే మనకి ఈ వాతావరణం తట్టుకుంటాయా లేవా అని చెప్పేసి మేము అవి కూడా కాశ్మీర్ నుంచి తెప్పించడం జరిగింది. సో ఇట్లా కొత్తగా కొంచెం ట్రై చేద్దాము. మనం సీడ్ కోసం కొంచెం ఖర్చు తెప్పించాము, తట్టుకొని ఉంటే అది ఒక రకమైన సక్సెస్ అనుకుంటాం. ఇట్లా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే రైతులకి మేము ఖచ్చితంగా మా సలహాలు, మేము ఇంతకుముందు కూడా మనం లాస్ట్ ఇయర్లో ఈ 5 లేయర్ సిస్టమ్ గురించి ఒక సైంటిస్ట్ ద్వారా కూడా మేము క్లాసెస్ చెప్పించడం జరిగింది. అట్లనే అవగాహన సదస్సులు అంటే హార్టికల్చరు, అగ్రికల్చరు మా డిపార్ట్మెంట్ కన్వర్జెన్సీలో మోడ్లో పెట్టుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, ఆయన సహాయ సహకార ప్రకారం మేము నడుచుకుంటాము. అలాగే ఇంకా కొత్త కొత్త విధానాలను కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ సత్ఫలితాలని సాధిస్తూ ఇప్పుడు చేపట్టినట్లు ప్రయోగాత్మకంగా సమీకృత వ్యవసాయమే కాదు, ఇలాంటి ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాల ద్వారా ఈ గ్రామీణాభివృద్ధి శాఖ పురోభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది కదా. మరి రానున్న రోజుల్లో ఇంకా ఏ రకమైన పనులు చేపట్టాలన్న ప్రణాళిక కానీ ఇంకేదైనా కార్యాచరణ కానీ ఉంటే దాని గురించి కూడా చెప్తారు. మేము ఒక 5 months క్రితము కడెంలోని కూడా ఒకటి మోవా సీడ్ ఆయిల్ అని చెప్పేసి, అంటే విప్ప గింజలతోని నూనె తయారీ
కూడా అది కూడా నాకు తెలిసి అంటే డిఆర్డిఏ నుంచి మేమే ఫస్ట్ పెట్టినట్లు. ఎందుకంటే ఆ విప్ప గింజలు అనేది మనకి ఫారెస్ట్లో సీజన్ టైంలోని మంచిగా అంటే కొన్నాము, మన వాళ్ళ ద్వారానే సేకరించి, అంటే వాళ్ళకు ఒక జీవనోపాధి ఉంటుంది. అది మాకు పిఓ ఐటీడీఏ మేడం శాంక్షన్ ఇచ్చారు. పిఓ అంటే అక్కడ ఎక్కువ గోండు కొలమ్స్ ఉంటారు కాబట్టి దాని ప్రకారం మేడం ఇచ్చారు, పిఓ ఐటీడీఏ మేడం ఇచ్చారు. సో అట్లా కొత్తగా అది ఏంటంటే మేము ఆన్లైన్లో పెట్టి అమ్మాలనేది ఇప్పుడు కొత్తగా మేము దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటున్నాము. అది మనకి బయట 1500 కేజీ ఉంటే మేము 800కి తీసుకొచ్చాము. అప్పుడు కలెక్టర్ గారు కూడా దానికి బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇట్లనే కొంచెం ఇప్పుడు మనకి ప్రకృతిలో లభ్యమయ్యే వాటిని చాలా మందికి తెలియదు. ఇప్పుడు విప్ప గింజల నుంచి నూనె అనేది నేను ఎప్పుడో ఏదో ఆన్లైన్లో చదివిన, యూట్యూబ్లో ఏదో వీడియోలు చూసాం, కానీ అది చెయ్యొచ్చు అనేది మేము నిరూపించగలిగాం. అట్లనే ఇప్పుడు ముందు ఏంటంటే ఖానాపూర్లోని ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అదేంటంటే ఆవు పేడతోని మనము ధూప్ స్టిక్స్, అట్లనే ఈ మువ్వా సీడ్ ఆయిల్ తీసిన పిప్పితో కూడా అది దోమలు కుట్టకుండా దానికి ఒక క్యాండిల్స్ టైప్లోని అవి చేస్తారట. ఎందుకంటే మేము అక్కడ వాళ్ళని అడిగినప్పుడు ఫారెస్ట్లోని మీకు దోమలు అవి కుట్టవా అంటే వీళ్ళు ఏమన్నారంటే ఆ విప్ప గింజలు తీసిన ఆయిల్ తీసిన పొడి మంటలో వేసుకొని ఉంటారట. అట్లనే అది ఆ పొట్టుని ఒంటికి రాసుకుంటారంట, దోమలు కుట్టవంట. అప్పుడు మాకు ఆలోచన వచ్చింది, ఇది నెక్స్ట్ మా ప్రాజెక్ట్ ఏంటంటే దాంతో సబ్బులు ఒకటి, అలాగే ఈ ధూప్ స్టిక్స్ లాంటివి ఆవు పేడతోని విప్ప వేస్ట్తోని చేసిన వాటిని తయారు చేయాలని చెప్పేసి ఖానాపూర్లోని అది పెట్టాలని అనుకుంటున్నాం. అంటే మూస ధోరణిలో కాకుండా విభిన్న ఆలోచనలతో సరికొత్త పంతాలో జీవనోపాధుల మిషన్ అయితేనేమి, ఉపాధి హామీ పథకం అయితేనేమి, ఇలా వివిధ ప్రభుత్వ పథకాలను అన్వయించుకుంటూ గ్రామీణాభివృద్ధికి మీ హయాంలో జరుగుతున్న ఈ కృషి రానున్న రోజుల్లో మరింత ఫలవంతమై మరింత వృద్ధి సాధించాలని, గ్రామీణ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ మీ ఈ సమీకృత వ్యవసాయ పద్ధతి, ఈ ప్రయోగం ఏదైతే ఉందో ఇది మరింత ఫలవంతమై దీని ఫలాలు అందరికీ అందాలని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, మీకు కూడా ధన్యవాదాలు. ఇది ఏంటంటే మా ఒక్కళ్ళతో ఆగిపోకుండా మీరు కూడా ఏంటంటే ఇది బయటకి పబ్లిక్కి చెప్తే రైతులు ముందుకొచ్చి కనీసం మండలంలో కాదు ఒక జిల్లాలో ఒక 10 మంది రైతులు వచ్చినా కానీ మేము ఇది చేపట్టింది సద్వినియోగం అవుతుంది అనుకుంటున్నాం. అలాగే మన రైతులు కూడా దీన్ని ఖచ్చితంగా ఈజీఎస్ అంటే కన్వర్జెన్సీ మోడ్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఈజీఎస్ కలిపితే మనం ఎంత సక్సెస్ఫుల్గా జీవనాన్ని గడపవచ్చు అనేది చూసి నేర్చుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాము. అలాగే మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా సమీకృత వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మితో కేలెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు గత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంటలో ఎదుర్కొంటున్న సమస్య గులాబీ రంగు పురుగు. దీనివల్ల పత్తి దిగుబడి తగ్గడంతో పాటు ఆశించిన లాభం రావడం లేదు. ఈ గులాబీ రంగు పురుగు విత్తనం విత్తిన కొన్ని రోజుల్లో సాగు సమయంలోనే కాకుండా పంట తీతల అనంతరం కూడా ఈ పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. అందుకే ఈ పురుగు నివారణ చర్యల గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే వ్యవసాయంలో మంచి దిగుబడులు పొందవచ్చు. మరి గా విషయాలను పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు కె ప్రియాంకతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది పి అశోక్. నమస్కారం ప్రియాంక గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పుండ్రి, అసలు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఎట్లా మొదలవుతుంది, ఈ పురుగు అనేది ఏ విధంగా పంటను నష్టం చేస్తుందో చెప్పుండ్రి. మనకి తెలుగు రాష్ట్రాలలో వర్షాధారంగా సాగవుతున్న వాణిజ్య పంట అనేది పత్తి. కాయతొలుచు పురుగు అని అంటారనమాట గులాబీ రంగు పురుగుని కూడా. గులాబీ రంగు పురుగును తట్టుకుంటుందని బీటీ రకాలను సాగు చేస్తుంటే గత 3-4 ఏళ్లగా బీటీ పత్తిని సైతం ఆశ్రయిస్తుంది ఈ గులాబీ రంగు పురుగు. రైతుకు తీరని నష్టం కలిగిస్తుంది. గులాబీ రంగు పురుగు విత్తిన 45 రోజుల నుంచి సాగు సమయంలోనే కాక పంట తీతల అనంతరం కూడా ఈ పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. దీంతో పంటని కాపాడుకోవడానికి రైతులు పలు రసాయనాలను పిచికారీ చేస్తూ పెట్టుబడి భారాలను తలకెత్తుకుంటున్నారు. పురుగు స్థాయిని, నష్టపరిమితిని అంచనా వేసుకుంటూ నివారణకు శాస్త్రీయ విధానాలను ఆచరించాలి. అందులో భాగంగా మనం పత్తి పంట లోపల BG1 అంటే బోల్గార్డ్ 1 అనే జీన్ని 2002వ సంవత్సరం మరియు బోల్గార్డ్ 2 అనేది 2006వ సంవత్సరంలో విడుదల చేసినప్పటి నుంచి మనకి పత్తి పంట లోపల కాయతలుచు పురుగు యొక్క బెడద కొద్ది వరకు అదుపులో ఉంది.
కానీ 2014 సంవత్సరం నుంచి పత్తి లోపల గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది బాగా ఎక్కువ గమనించడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు రాకుండా రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనేది ముందు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క గులాబీ రంగు పురుగు పత్తి పంటను 45 రోజుల దశ నుంచి మనం పత్తి ఏరే వరకు అన్ని దశలలో ఆశిస్తుంది. ఈ యొక్క గులాబీ రంగు పురుగు లేత ఆకుల యొక్క అడుగు భాగాన, లేత పూ మొగ్గల పైన మరియు ఆకుల అంచు మీద విడివిడిగా 250 నుంచి 300 గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు పూ లోపలికి చొచ్చుకొని పోయి ఆ యొక్క పూ లోపల ఉన్నటువంటి మకరందాన్ని తినడం వల్ల పువ్వు రాలిపోవడం మరియు గూడు రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ యొక్క రెక్కల పురుగు అనేది పత్తి కాయ మీద గుడ్లను పెట్టడం వల్ల ఆ యొక్క కాయ లోపలికి గుడ్లు పొదిగిన తర్వాత ఆ చిన్న లార్వాలు అనేది పత్తి కాయ లోపల ఉండి అందులో ఉన్న ఏర్పడుతున్న పత్తి గింజలను తినడం వలన మనకు దూది నాణ్యత, పింజ పొడవు, వాటి యొక్క లక్షణాలు అనేది దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఆశించడం వలన కాయలు అనేది త్వరగా విచ్చుకోవడం గమనించడం జరుగుతుంది. ఈ గులాబీ రంగు పురుగు అనేది దాదాపుగా 28 నుంచి 38 రోజుల లోపల జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. మరి ఈ గులాబీ రంగు పురుగు వచ్చిందని మనకు ఏ లక్షణాలు కనిపిస్తాయి, ఏ లక్షణాలతోటి గుర్తించవచ్చు? ఈ గులాబీ రంగు పురుగు యొక్క నష్టపరిచే లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకున్న 45 రోజుల దశ లోపల, అంటే మనకు పంట పూత దశ లోపల ఒక చెట్టుకు 25 నుంచి 30 పూలు ఉన్నప్పుడు అందులో ఏ పువ్వు అయితే విచ్చుకోకుండా ఉంటుందో అటువంటి పూలను గుడ్డి పూలు అంటారు. ఆ పువ్వుని మనం విప్పి చూస్తే మనకి గులాబీ రంగు పురుగు యొక్క లార్వా అనేది కనిపించడం జరుగుతుంది. అది మనకి మొదటిగా కనిపించే లక్షణం. రెండవది వచ్చేసి పత్తికాయలు అనేది పగిలే సమయం కంటే ముందుగా పగలటం, అంటే ప్రీమెచ్యూర్ బోల్ డ్రాపింగ్ అనేది కూడా గమనించడం జరుగుతుంది. మరి గత 2-3 సంవత్సరాల్లో బాగా నష్టం చేసినటువంటి గులాబీ రంగు పురుగు రాకుండా ఉండాలంటే, అంటే వచ్చినాక ఇంకా చర్యలు తీసుకునే బదులు రాకుండా ఉండాలంటే ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు వ్యవసాయదారులు? ఈ గులాబీ రంగు పురుగు రాకుండా యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పత్తి పంటను జూన్లో సాగు చేసుకుంటే ఏప్రిల్ మరియు మే ముందు మాసాలలో తప్పనిసరిగా లోతస్తు దుక్కులు అనేది చేసుకోవాలి. ఈ లోతస్తు దుక్కులు చేయడం వలన ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశస్థ దశలు భూమి నుంచి బయటపడి అధిక సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం, లేకపోతే పక్షుల బారిన పడటం వల్ల వాటి యొక్క ఉద్రిక్త అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం పత్తి పంటను సాగు చేసేటప్పుడు పత్తిని ఏక పంటగా కాకుండా పత్తిని అంతర పంటగా, అంటే ప్రతి 7 వరుసలకు ఒక వరుస కంది పంటతో లేక వేరే ఇతర పంటలతో అంతర పంటగా సాగు చేయడం ఉత్తమం. అంతేకాకుండా మనం తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకోవాలి. పత్తి పంటను మనం ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ చివరి వారం వరకే కొనసాగించాలి. డిసెంబర్ చివరి తర్వాత పత్తి పంటను సాగు చేస్తే మాత్రం గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం పత్తి పంటను చుట్టూగా తుతుర్ బెండ, ఉమ్మెత్త బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు మనం పొలం గట్లను శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే 45 నుంచి 50 రోజుల దశ లోపల మనకి పంట లోపల ఎక్కడైతే విచ్చుకోలేని పూలు కనిపిస్తాయో ఆ యొక్క గుడ్డి పూలను ఏరి దూరంగా వెళ్ళి నాశనం చేయాలి. అంతేకాకుండా తొలి దశ లోపల గులాబీ రంగు పురుగు ఉధృత కనిపించినట్లయితే ఆ తొలి దశ లోపల అజాడిరక్టిన్ 1500 ppm 5 ml లీటర్ నీటికి కలిపి మనం మొక్క అంతా తడుచుకునేటట్టు పిచికారీ చేసుకుంటే గులాబీ రంగు పురుగు గుడ్ల సముదాయాన్ని అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం పంట విత్తుకున్న 50 రోజుల దశ నుంచే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకొని పురుగు ఉధృతిని గమనించుకుంటూ ఉండాలి. లింగాకర్షక బుట్టలో ప్రతిరోజు మనకి 8 నుంచి 10 పురుగులు గమనించినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లు గుర్తించాలి. ఒకవేళ 8 కంటే తక్కువ పురుగులు పడితే మనం ఎటువంటి పురుగు మందు పిచికారీ చేయవలసిన అవసరం లేదు. వరుసగా 3 రోజులు 8 నుంచి 10 పురుగులు పడితే మాత్రం ఒక్కసారి థయోడికార్బ్ అనే మందు 1.5 గ్రాము లీటర్ నీటికి లేదా ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే కొన్ని పద్ధతుల వల్ల మనకి చాలా ప్రాంతాల లోపల ఏమవుతుందంటే
10 నెలల లోపల మనకి మొదటి ఖాతా తీయడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయం లోపల కొన్నిసార్లు వర్షం కురవడం వల్ల రైతులు మొదటి ఖాతా కంటే రెండవ ఖాతా మీద ఎక్కువగా ఆశ పెట్టుకుంటారు. కాబట్టి మనం మొదటి ఖాతా అయిపోయినప్పుడు మాత్రం రెండవ ఖాతా అప్పుడు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు క్లోరాంట్రినిప్రోల్ మరియు లాంబ్డాసహ్లోత్రిన్ కలిసినటువంటి మందు 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి పంటలో వచ్చేటటువంటి గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించుకొని మనం పత్తి పంట లోపల అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకా ఈ గులాబీ రంగు పురుగు నివారణకు వ్యవసాయదారులు ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ గులాబీ రంగు పురుగును రాకుండా మనం చూసుకోవచ్చు అంటారు? మనం పత్తి పంటను సమయానికి ఏరుకోవాలి. అంటే డిసెంబర్ తర్వాత ఏరినట్లయితే మనకి ఇంకా గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన మనం పత్తి పంటను సమయానికి డిసెంబర్ లోపు ఏరేసి తర్వాత జిన్నింగ్కి అప్పచెప్పేసేయాలి. పత్తి పంట కట్టెలను పొలం గట్ల పైన వేరే చోట పెట్టకుండా ఏరిన పత్తి వెంటనే గోడౌన్కి తరలించాలి. పత్తి కట్టెను గట్ల పైన ఉంచకుండా మనం వెంటనే ష్రెడ్డర్తో కలియదున్నాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగును కొంతవరకు నివారించుకుంటూ అధిక దిగుబడి అనేది పత్తి పంటలో మనం పొందవచ్చు. చాలా మంచిదండి ప్రియాంక గారు. ఈ పత్తిలో వచ్చేటువంటి గులాబీ రంగు పురుగు ఏ విధంగా వస్తుంది, మరి దాన్ని ఎట్లా గుర్తించాలా, దాని నివారణకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేసిండ్రు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి ఈ ముచ్చట్లను విని ఈ గులాబీ రంగు పురుగుని పత్తి పంటలో సమర్థవంతంగా నివారించుకొని పత్తి పంటలో మంచి దిగుబడిని లాభాల్ని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పటిదాకా పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు కె ప్రియాంకతో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇంతటితో ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం.